సమాజ ఆరోగ్యం శ్రేయస్సును ప్రోత్సహించడంతో పాటు వ్యాధి నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేగుంట మండల కేంద్రంలో ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ డిజిటల్ క్లినిక్స్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ చేగుంట మండల విద్యాధికారి నీరజ ఆధ్వర్యంలో మంగళవారం భారీ హెల్త్ వాక్ నిర్వహించారు. స్థానిక అతిథి గృహం నుంచి చేగుంట సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సచిత్ జ్యోతి వెలిగించి ప్రారంభించగా మెదక్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ గణేష్ హాస్పిటల్ చేగుంట సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. టెలిమెడిసిన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్పర్ట్ డిజిటల్ క్లినిక్ ద్వారా గ్రామీణ ప్రజలు తమ కుటుంబ వైద్యుని సమక్షంలోనే హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ వైద్యుల కన్సల్టేషన్ పొందే సౌకర్యంపై ఈ సందర్భంగా స్థానికులకు అవగాహన కల్పించారు. స్థానిక ఆరోగ్య నిపుణులు, యోగా సాధకులు, మెదక్ జిల్లా ఒలింపిక్ సంఘ సభ్యులు, క్రీడాభిమానులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సహా సుమారు 300 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరణం గణేష్ రవికుమార్, మెదక్ డిఓ రాజు, ఎంఈఓ నీరజ, చేగుంట సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్, నాగరాజు, ఒలింపిక్ సెక్రటరీ నాగరాజు, ఎక్స్పర్ట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీజీ, బిజినెస్ హెడ్ పట్నాయక్ రమణ, రవిచంద్ర, వైద్య సలహాదారు డాక్టర్ కేబి మూర్తి, ఉపాధ్యాయులు మనోహర్, లక్ష్మణ్, వెంకటేష్, కిరణ్ కుమార్, నాగరాజు, భూపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఆరోగ్యం కోసం మీ ఊళ్ళో ఉన్న డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు అలాగే మిగతా డాక్టర్లు అందరికీ మంచి వైద్యం ఇస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ఎక్స్పర్ట్ ఉద్దేశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్స్కి సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మంచి పేరు, క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్లు ఇక్కడ ఉన్న కొన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యం కేవలం సీనియర్ డాక్టర్స్తోనే అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి చాలామంది ఈ ఊరి నుంచి సిటీ వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం పడుతుంది. అలా అవసరం లేకుండా మీ ఊళ్ళోనే డాక్టర్ జ్ఞానేశ్వరి గారి హాస్పిటల్లో ఆయన ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్స్ కన్సల్టేషన్ జరుగుతుంది. ఆరోగ్యం అనేది అంటే క్రీడాకారులకు నా ధన్యవాదాలు. ఇది 1894 ఒలింపిక్ డే ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నేహము, ఆరోగ్యం. దీనికి సంబంధించి ఈ ఒలింపిక్ ఈ రింగులు ఉంటాయి చూడ, 5 ఖండాలకు గుర్తుగా స్నేహభావం పెంపొందించాలని చెప్పి, అందరూ స్నేహంతో ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దీని ముఖ్య ఉద్దేశము. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడలు జరుగుతాయి. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా క్రీడల ద్వారా స్నేహ సౌభాగ్యం బాగా పెరుగుతాయని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఇప్పుడు స్పోర్ట్స్ దగ్గరకు వస్తే కొద్దిగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని పెట్టారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఈవెంట్లో కూడా మీరంతా పాల్గొనాలి. జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్, ఒలింపిక్ లెవెల్ వరకు కూడా మన విద్యార్థులు మరి మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరి మనకు జూన్ 15వ తేదీ నుంచి విద్యా సంవత్సరం మొదలైంది. ఇప్పుడిప్పుడే అంతా ప్రిపరేషన్ నడుస్తుంది. ఇక జూలై నుంచి రెగ్యులర్గా మనకి సిలబస్ ప్రకారం క్లాసెస్ జరుగుతాయి. ప్రతిరోజు స్కూల్లో ఒక పీటీ పీరియడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈవెంట్లో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు పాలు పంచుకోవాలి. క్రికెట్ అయితేనేమి, ఖోఖో అయితేనేమి, కబడ్డీ అయితేనేమి. సో ఈ విధంగా మనము రాష్ట్ర స్థాయి వరకు సందర్భంగా పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గణేష్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ గణేష్ గారికి, ఆ తర్వాత ఎక్స్పర్ట్ వారికి, పార్టిసిపేట్ చేసిన డిఈఓ గారికి, వీళ్ళందరికీ ఎంఈఓ గారికి స్పెషల్గా ధన్యవాదాలు. పర్టికులర్గా నోటీస్ ఏమవుతుందంటే ఆరోగ్యం గురించి అసలు అవగాహన లేకుండా పిల్లలు ఎవరైనా కూడా ప్రతిరోజు
ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రతిరోజు యోగా చేయాలి, ప్రతిరోజు వాకింగ్ చేయాలి, ప్రతిరోజు రన్నింగ్ చేయాలి, అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మన హాస్పిటల్స్కి వెళ్ళొద్దు అని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద పీపుల్.